Hi guys, welcome to my channel. This is Harshavardhan. సో తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో ఫైనల్లీ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్స్ చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. మీ అందరికీ తెలుసు పూణేలో ఏదో సియా గోయల్ అండ్ కేతన్ అండ్ చేతన్ బాయ్ ఫ్రెండ్ సంథింగ్ లైక్ దట్. సో అక్కడ నుంచి లోగట్ ఫోర్ట్ నుంచి కిందకి తోసేసి మర్డర్ చేశారు. సో ఇది ఒక్కటే కాదు, లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు రీసెంట్గా కూడా చాలా వచ్చినాయి యూట్యూబ్లో, మీరు చూసే ఉంటారు న్యూస్లో కూడా. ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా రీసెంట్గా వచ్చినాయి అన్ని. కాకపోతే కొన్ని న్యూస్లో చూడడం మనం డైలీ లైఫ్లో బిజీగా ఉండి, సో ఎవ్రీడే వస్తున్నాయి. కావాలంటే ఎన్నో లిస్ట్ వచ్చినాయి, కొన్ని వందల కేసులు రిపోర్ట్ అయినాయి ఏంటి బాయ్ ఫ్రెండ్తో కలిసి హస్బెండ్ని చంపేసినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న 2026లో కొంతమంది వీక్ పీపుల్ ఉంటారు, పెళ్ళి నాకు అవసరం అనుకునే వాళ్ళ గురించి. ఎందుకంటే లైక్ ఏ బ్రదర్ నేను చెప్తున్నా, ఆ తర్వాత డెసిషన్ మీదే, ఇది జస్ట్ సూచన మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తాళి కట్టిన వెంటనే మీ 6 కేసెస్ మీరు రెడీగా ఉంటాయి. ఇలాంటి కేసెస్ నేను ఎన్నో చూశాను, పర్సనల్గా చూశాను నా లైఫ్లో. అలా తాలిబొట్టు పడిందో లేదో అటు నుంచి అటు జంప్, పెళ్లి కూతురు వచ్చేసి కేసు ఇంటికి కూడా వచ్చింది లేదు. మీరు తాళి కట్టిన వెంటనే మీ కేసు పడిపోతాయి, 6 కేసులు పడిపోతాయి. మీరు, మీ ఫ్యామిలీ, మీ మీ పేరెంట్స్ అంతెందుకు మీరు న్యూస్లోనే చూసుకుంటుంటారు. ఒక లేడీ కూడా, ఆమె కూడా ఫైట్ చేస్తుంది. లేడీ వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన ఈ అన్యాయం, వాళ్ళ బ్రదర్ మీద ఇలా కేసులు పెట్టి చేసినందుకు 3 నెలల పిల్ల మీద కూడా కేసు పెట్టారు. సో అలా ఉంది, ఏం చేస్తాం, మనకు ఫేవర్గా లేదు. ఈక్వాలిటీ అంటున్నారు కదా, ఈక్వాలిటీ ఎక్కడ ఉండదు. మగవాడికి ఒక లా ఉంది, ఆడవాళ్ళకి ఒక లా ఉంది. సో యూ అండర్స్టాండ్ దిస్ రూల్స్ ఆఫ్ ది గేమ్ అండ్ మీరు ప్లే చేయాలి. సో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ వేసుకోవచ్చు. నేను ఐటీలో పనిచేశాను, ఒక్కరోజు నెక్ వేసుకొస్తేనే హెచ్ఆర్ పిలిచేసి ఏంటిది నువ్వు అని నాకు వార్నింగ్ ఇచ్చి అది ఇది చేశారు. మరి అక్కడ వాళ్ళు వేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, అలా హెచ్ఆర్ వేసుకుంటుంది అక్కడ. ఐ డోంట్ నో, మరి నాకు ఈక్వాలిటీ ఎక్కడ కనపడలా. సో ఇలా ఉంది. సో అన్నీ వాళ్ళకి ఫేవర్గానే ఉన్నాయి కాబట్టి, ఎస్పెషల్లీ లా అనేది మనకు ఫేవర్గా లేదు. నిన్న కూడా ఎవరో మెసేజ్ పెట్టారు, నా బ్రేకప్ అయింది, ఏం చేయాలి అది ఇదని. సో దాని గురించి కూడా మాట్లాడతాం, వేరే వీడియోలు చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యారేజ్, ఈ సిచ్యువేషన్ వచ్చింది ఎప్పటి నుంచి చేద్దాం అనుకోవడం లేట్ అయింది. సో ఫైన్. సో 6 కేసులు రెడీగా ఉంటాయి, మీరు రెడీనా? లైఫ్లో హ్యాపీగా నాన్న కష్టాలు పడి మీ అమ్మ నాన్న చదివిస్తే ఇక్కడ దాకా తిరిగి వచ్చి ఎవరి కోసం మీ మంచి ఇల్లు కట్టుకొని, మంచి కారు కొనుక్కొని, లేకపోతే లైఫ్లో ఒక సెటిల్ అయ్యాం, నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాను, ఇప్పుడు నేను మనం పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే అది తీసుకొస్తున్న నరకాన్ని మీరు ఇంటికి తీసుకొస్తున్నారు. కరెక్ట్. ఎటువంటి నరకం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాపరంగా థ్రెట్. మొరాలిటీ, ఎథికల్స్ అనే తర్వాత మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా, ఎథికల్స్, మోరల్స్ అనేవి పక్కన పెట్టండి. ఈ గవర్నమెంట్కి సంబంధం లేదు, మనకు లాకి సంబంధం లేదు. ఓన్లీ లా పరంగా మీకు 6 కేసులు ఉంటాయి. మేము మర్డర్ కేసు రీసెంట్గా పెట్టారు, నాకు తీసుకొచ్చి మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో మర్డర్ కేసులు పెడతారు, ఏది పెడితే అది పెడతారు. ఓకే, అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒకసారి గొడవ వచ్చినాక ఎనిమి అనేవాళ్ళు మన అనేది ఉండదు, అంతే కదా. అంత కష్టపడి ప్రేమించుకున్న వాళ్ళు తర్వాత ఎనిమీస్గా మారిపోతుంటారు. సో ఆ ట్రాప్లో పడిపోయినప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా ఎక్కడికైనా వెళ్తారు. సో దిగజారిపోతారు మనుషులు. సో అందుకని అది ఆ డేంజర్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడైతే మంత్రదండం వాళ్ళ చేతిలో పెట్టారో, ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బుకి, నువ్వు సంపాదించి ఇల్లు కట్టుకొని ఇంతగా చేసినందుకు ఇప్పుడు వాళ్ళు కనుక కేసు పెట్టారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ ఎన్ ఎఫ్ఐఆర్, కేసు పెడితే ఇమీడియట్గా నీ ఇల్లు ఖాళీ చేసి, నువ్వేది ఎంతకాలం కష్టపడి 25-30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది, 35 సంపాదించింది, నీ ఇల్లు మొత్తం నువ్వు ఖాళీ చేయాలి. ఆ అమ్మాయి వచ్చి నీ ఇంట్లో ఆడ బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. నెంబర్ 1 ఇమీడియట్ నో ఇంకా డిస్కషన్ ఏమి ఉండదు, కోర్టులో నడుస్తూ ఉంటుంది. ఇన్నున్న ఇవన్నీ తెలుసుకుని చేసుకోండి ఈరోజు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల అందరికీ అన్ని ఎక్స్పోజ్ అయిపోయినాయి. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్లు ఉంటాయి, ఏదంటే బాడీ కౌంట్ అనే స్థాయికి వచ్చారు. ఓకే, సో అటువంటి స్థాయికి వచ్చినప్పుడు మనం ఇంకా పెళ్లి చేసుకోవాలా లేదా అని మీరు ఆలోచించుకోండి ఒకసారి. కరెక్ట్. ఇప్పుడు మగవాళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు. సో మెన్ లవ్ ఐడియలిస్టిక్లీ, ఉమెన్ లవ్ ఆపర్చునిస్టిక్లీ. అర్థమైందా? అంటే ఐడియలిస్టిక్ నేను చెప్తున్నాను, నా దగ్గర ఒక కారు ఉంది, నా ఆస్తి ఉంది, నా జాబ్ ఉందని క్లియర్గా ఉంది. కానీ వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేస్తారో, వాడికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది రిలేషన్షిప్లో ఉన్నాయో, ఇప్పుడు ఏం నడుస్తున్నాయో మనకు తెలియదు కదా. సో మనం నిజాయితీగానే ఉన్నాం, మనం అన్నీ ప్రూవ్ చేసుకున్నాం కాబట్టే ఏదైతే ఈ అబ్బాయిలు పెళ్లి ప్రూవ్ చేసుకున్నావు కాబట్టే వాళ్ళకి మీకు సంబంధం వచ్చిందో, లేకపోతే నేను ఇష్టపడటమో, లేకపోతే లవ్ చేయడమో జరిగింది కదా. నువ్వు నిజాయితీగానే ఉన్నావు, మరి వాళ్ళు లేరు కదా. సో అక్కడ ఫెయిల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, లా ఇది మోరల్గా, ఎథికల్గా మీకు డీల్ కరెక్ట్గా ఉందో చెక్ చేయండి ఒకసారి. ఇంకో మెయిన్ థ్రెట్ ఏంటంటే చెప్తున్నా, బాయ్ ఫ్రెండ్, అమ్మాయికి ఉన్న ఎఫ్ఐఆర్లు వెనకాల బాయ్ ఫ్రెండ్స్ ఎవరెవరో ఉండుండొచ్చు, మనకు తెలియదు. అంత రిలేషన్స్ ఇప్పుడు కామన్ అంటున్నారు, బ్రేకప్లో, సిచ్యువేషన్షిప్లో, అది బెంచింగ్ ఏది పెడితే అది అంత మాకు తెలియదు ఇవన్నీ. సో ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, వాడు ఈ అమ్మాయి ఎలాగో మొత్తం ఓకే నాకు పెళ్ళి అయిపోతుంది కాబట్టి మొత్తం క్లోజ్ చేసుకుని వచ్చేద్దాం అనుకుంది. కానీ వాళ్ళిద్దరు కలిసి ఒక పర్సనల్ స్పేస్లో తీసుకున్న వీడియోస్ వాడి దగ్గర ఉండొచ్చు. అలా ఎంతమందితో ఉండొచ్చు తెలియదు కదా మనకి.
సో అవన్నీ వాడు గ్రడ్జ్ పెట్టుకుని నిన్ను సోషల్ మీడియాలో ఏమైనా అటాక్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. టుడే మీరు అటాక్ చేయాలంటే మీ పరువు తీయాలంటే అంత సోషల్ మీడియాలో ఉంటుంది కదా. సో వాళ్ళ వెనకాల ఎటువంటి పాస్ట్ని తీసుకొస్తున్నారు అనేది మనకు తెలియదు. అది ఆలోచించుకోండి. మీరు ఆ అమ్మాయి ఒకటి అది ఇది బిజినెస్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏదో చూసుకుంటున్నారు, ఇది కాదు, ఇది మెయిన్ థ్రెట్. అలా జరిగినాయి ఎన్నో మా కేసెస్లో. వాడు ఆ అమ్మాయి వీడియోస్ పెట్టుకున్నాడు, పాపం అక్కడ అమ్మాయి జెన్యున్గా ఓకే ఇదంతా అయిపోయిందని అనుకోవచ్చు, కానీ పిల్లక ఆడి చేతిలో ఉంది, వీడియోస్ పెట్టుకున్నారు. అప్పుడు తెలియదు వాళ్ళు తీసుకున్నారు వీడియోస్ లేకపోతే మెసేజ్లు అవన్నీ ఉన్నాయి. వాడు ఏమైనా చేస్తే ఆ అమ్మాయి పరుగు పోగా మీ ఫ్యామిలీ మొత్తం నీది అంతా పోయింది కదా. సో టుడే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్ టు గెట్ మ్యారీడ్. ఆ పరంగా కూడా అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండొచ్చు. పాపం అమ్మాయి నీకు చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేదు. అమ్మాయి మంచిదే, బట్ ఏం చేద్దాం. సో ఎవరెవరో చేసిన పాపాలకి నేను పోయేట్టున్నానంటూ బ్రహ్మాండ డైలాగ్ లాగా మనం పోతాం. సో ఈ థ్రెట్ ఎందుకు సోషల్ మీడియా వల్ల అని చెప్తున్నా. ఇప్పుడున్న జమానాలో అందరికీ బ్రేకప్లు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాయి, అవి అంత డీప్గా ఉంటాయి మీకు తెలియదా, హర్ట్ అవుతా మనకు తెలుసు. టు గెట్ లైట్ ఇట్స్ వెరీ టఫ్. ఒక అమ్మాయిని పడేయాలంటే మనకు ఎంత కష్టం తెలియదా లేదు. ఎందుకు వాళ్ళు 6 feet ఉండాలి, ఎక్సైజ్ బాడీ ఉండాలి, 6 feet ఉండాలి, 6 figures శాలరీ ఉండాలి, ఆస్తులు ఉండాలి, బెంచ్ కారు ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాకే మీ దగ్గరకు వస్తారు. లేకపోతే పక్కన కూడా చూడ అసలు వీఆర్ ఆల్ ఇన్విజిబుల్. అర్థమైందా. సో అటువంటి కేసెస్లో మీరు ఏ రకంగా అంత కష్టపడి నువ్వు అచీవ్ చేసి ఈ ఇల్లు కట్టి ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించుకొని చేసుకున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మై చాయిస్, మై ఇంట్రెస్ట్, నా ఫ్రీడమ్ అని మాట్లాడతారు. ఈవెన్ వచ్చినా కూడా నేను చెప్తున్నానండి, అట్లా కాదు కదా. ఇది సంపాదించింది, ఈ సామ్రాజ్యాన్ని సృష్టించింది నేను. నా ఇల్లు నా రూల్స్ ప్రకారం ఉండేది. ఎందుకు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లా, మా మగవాళ్ళందరికీ హ్యాపీనే అని అంటున్నారు. ట్రేడ్ పండితులు ఏమంటున్నారంటే మా మగవాళ్ళందరినీ ఎల్లరికం తీసుకుని మీరే పోషించుకుని మీరే చూసుకొని మరి హ్యాపీగా ఉంటాం, డీల్ బాగుంది కదా. కానీ మీరు మా ఇంటికి వస్తున్నారు, ఈ ఇంటికి వస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ రూల్స్ ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు ఎవరెవరో చూడండి యూఎస్లో ఎక్కడెక్కడో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇండియాకి వస్తే ఇండియా సాంప్రదాయం తగ్గట్టు ఉంటారు, మా ఇంటికి తగ్గట్టు ఉంటారు. చూడండి అమ్మాయిలు కూడా చూడండి చాలా ఫ్లెక్సిబుల్. అమ్మాయిలు ఏంటంటే వెరీ ఫ్లెక్సిబుల్, ఎక్కడ ఉన్నారో అక్కడ మౌల్డ్ అయిపోతారు. అందుకే నేను అన్న మౌల్డ్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని రిలేషన్షిప్లు ఉన్నాయో అమ్మాయికి అంటూ ఒక లేడీస్ ఆర్ లైక్ చిల్డ్రన్ విత్ బ్రెస్ట్స్ అని ఒకటి ఉంది. నేనేమంటానంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అటు అంటే ఇటు అంటారు, ఇటు అంటారు, కమిట్మెంట్ ఉండదు, ఒక లాయల్టీ ఉంటుంది. చిన్నపిల్లల్ని ఎలా చూస్తాం మనం, సేమ్ అలాగే చూడాలి, సేమ్ అలాగే ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కూడా. కాసేపు మూడ్ స్వింగ్ నుంచి బ్రేకప్, అటు వస్తే ఇది. ఇప్పుడు మీరు చూడండి ఏమైనా కొనిచ్చి ఏమైనా ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ కదా మన జాబ్. వాళ్ళు అది తీసుకోగానే మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎవరో చిన్నపిల్లలు, వీళ్ళు కూడా అంతే. నువ్వు డాడీ అంటే ఏడుస్తారు, మరి నీ దగ్గర రావట్లేదంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు, అమ్మ దగ్గర వెళ్ళిపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. ఒక్కటే సెక్సువాలిటీ ఉంటుంది అంతే. ఓకే, మిగిలినవన్నీ వాళ్ళ ట్యాంట్రమ్స్ అవన్నీ మనం భరించలేము. అవి రాగా 3 మారిపోయిందా డివోర్స్ అంటారు. ఎందుకు డివోర్సు? ఇంతకు ముందు అయితే ఆ గత్యంతరం లేదు కాబట్టి అలాగే ఉండేవాళ్ళు. ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్, అక్కడ ఆ డిబేట్ వేరే. కానీ ఇప్పుడు మీకు తప్పు నీది కాకపోయినా ఏదో మూడు స్వింగ్ ఉందనో లేకపోతే ఎవడో బాయ్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేసేయడనో వెనకాల నుంచి ఏం జరుగుతుందో మనకు తెలియకుండా నీ మీద కేసులు పెట్టి నీ నుంచి అల్యూమిని తీసుకుని నీ ఆస్తి తీసుకుని మొత్తం నిన్ను టార్చర్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు, అవును కదా. సో డీల్ అనేది ఫేర్గా లేదు. నేను అబ్బాయికి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ గివింగ్ అవర్ సర్నేమ్, వీఆర్ గివింగ్ అవర్ అసెట్స్, నీ ఇల్లు, నీ ఆస్తి, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ నువ్వు యాక్సెస్ ఇస్తున్నప్పుడు రిసోర్స్కి, స్టేటస్, సమాజంలో గౌరవం, నువ్వు సంపాదించుకున్న గౌరవం ఉంటుంది. అటువంటి స్టేటస్ ఉన్నవాడే సెలెక్ట్ చేసుకుంటారు. సో నువ్వు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయావు. ఇక మళ్ళీ నాకు అక్కడ ఇంటిమసీ లేదు, ఇక్కడ నాకు ఎంటర్టైనింగ్గా లేదు, బోరింగ్గా ఉంది అంటే లైఫ్లో అందరికి అత్యాస అంటారు దీన్ని. లైఫ్లో అందరికి ఏది పర్ఫెక్ట్గా దొరకదు, ఉన్నదాంతో మనం అడ్జస్ట్ అవ్వాలి. నాకు ఉంది ప్రైవేట్ జెట్ కావాలని, కానీ కొనగలనా? లేదే. రోడ్లు, నేను నా కారు రోడ్డు మీదకి వచ్చిన ప్రతిసారి అన్ని కార్లు పక్క వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇవన్నీ అత్యాసలే కదా. అలాగే ముందే మన డీల్ చూసుకున్నప్పుడు ఇది. అందుకే మీరు కూడా రాసుకోండి, మీ చెక్ లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాయల్, ఓకే, లాయల్టీ ఉండాలి. మిగిలిన అన్నీ చూసుకోండి. ఈ డిస్కషన్, మీరు ట్రావెలింగ్ వెళ్ళాలి, ఇవన్నీ లిస్ట్ రాసుకుని అందులో కొన్ని మేజర్ 5 points మాత్రం మ్యాచ్ అయితేనే మీరు వాళ్ళతో పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి. లేదనుకోండి సేమ్ ఇదే జరిగేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెన్ ఆర్ చాలా వీక్ అయిపోయారు, మస్కులినిటీ అనేది చచ్చిపోయింది. ఇప్పుడు ఈవెన్ అమ్మాయిలకు కూడా ఎందుకు అలా ఫ్రీడమ్గా ఇష్టం వచ్చినట్టు అంటే విచ్చలవిడితనంగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా వెళ్ళారు. ఆ మస్కులిన్ ఒక పర్సనాలిటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ గానో వాళ్ళ ఫాదర్ గానో ఉంటే దే విల్ డైరెక్ట్, బికాస్ వీ నో ద వరల్డ్, రియల్ వరల్డ్ బ్రూటల్. బయట ఎవడు అట్లా వాడుకుంటాడో చూడు. అమ్మాయిలు నాకు తెలుసు చాలామంది వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని అమ్మాయిలని ఎలాగే చేశారు ఆఫీసుల్లో. మేము ఏం చేయలేము, కానీ వాళ్ళు వచ్చి కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు కదా. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ దమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను అన్నా, నువ్వు మస్కులన్ క్యారెక్టర్ ఎందుకు లేవని అడుగుతున్నా నేను.
ఇప్పుడు ఈ ట్యాంట్రమ్స్ ఇవన్నీ తెలుసా? నేను చెప్తున్నాను జెన్యూన్గా ఒక ఫెమినిన్ అమ్మాయి వాళ్ళు నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన మ్యూజిక్, నీకు నచ్చిన పుస్తకాలు నువ్వేది చేస్తే వాళ్ళు నీ మీద ఫోకస్ పెడతారు. బికాస్ నువ్వు ఆ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ కనుక ఇచ్చేవంటే, మీరు అందరూ వీక్ అయ్యి ఉండి మీకు అసలు మీకే ఇల్లు ఉండదో మీరు పెళ్లి చేసేసుకుంటారు, మీకే డబ్బులు ఉండవు పెళ్లి చేసేసుకుంటారు, తర్వాత వాళ్ళు గొడవ చేయకుండా ఎందుకు ఉంటారు? మీరు అబద్ధాలు చెప్పి చేసుకుంటారు. అది నేను అన్నా. లేకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా కింద ఎంప్లాయీ చెప్పాడు ఒకసారి, ఫోన్ వచ్చింది నాకు, సార్ నేను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని, ఎవరో వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు మీ పని చేస్తున్నాడా లేదా అని మీ దగ్గర. చేస్తున్నాడా ఏంటి అన్న, శాలరీ ఎంత అని అడిగారు. అక్కడ శాలరీ ఏదో చెప్పాడు, నేను ఇచ్చే శాలరీ ఏదో ఉంది. ఓకే, ఎలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఎందుకన్నా? మనకు ఎఫర్ట్ చేయలేనప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు ఉద్యోగం లేనప్పుడు నువ్వు పెళ్లి అనేది అర్హత లేదనే ఒకప్పుడు అనేది ఉద్యోగం వస్తే పెళ్లి చేసేవాళ్ళు. అంటే ఏంటి, నీకు అర్హత లేదు, పోషించే కెపాసిటీ లేదని, క్యాపబిలిటీ. ఈరోజు మనకి ఏ మగవాళ్ళకంటున్నా వాళ్ళకున్న అత్యాసలకి ఎవరిగా క్వాలిఫికేషన్ లేదు. గుర్తుపెట్టుకోండి, టామ్ క్రూజ్, పెద్ద పెద్దలు, బ్రాడ్ పిట్, పెద్ద పెద్ద ఏది ప్రపంచంలోనే టాప్ అట్రాక్టివ్ టాప్ క్లాస్ మెన్కే వాళ్ళ పక్కన ఏ అమ్మాయి ఉండలే, వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు నేనంత. సో యూ డూ థింక్ ఈ రిస్క్ తీసుకోవాలనుకుంటావా? చూడు, అమ్మాయికి ఆల్రెడీ తెలుస్తుంది నాకు ప్రొటెక్షన్, నాకు ప్రొవైడ్, నీకు అవన్నీ, నాకు ఇల్లు, కారు, బంగ్లా, స్టేటస్, అందరిలో అన్నీ, నాకు కిడ్స్ కూడా వస్తారు, ఇవన్నీ కరెక్ట్ క్లియర్ కనపడుతుంది. వాళ్ళు వచ్చి నాకు ఏం చేస్తారో మనకు తెలియట్లా. సో 50-50 ఛాన్స్, అది తెలియదు, అది బెట్. అది ఎందుకు నేను అన్నానంటే, ఫస్ట్ నువ్వు కనుక ఏ తేడా చిన్న వచ్చినా కానీ అబ్బాయిలు కూడా పాపం ఏం చేయాలో నోరు మూసుకుని కాపురాలు చేసుకుంటున్నారు. ఏంటో తెలిసే పిల్లల కోసం, ఇంకోళ్ళ కోసం ఏం చేస్తారు పాపం చెప్పండి. ఎందుకు నువ్వు అంటే కేసు పెట్టింది, ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఆ పద్ధతి తీసుకోలేరు. సో అలాంటప్పుడు ముందే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటున్నా, ఈరోజు ఆల్రెడీ వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తున్నారు, కానీ ఏంటి సిచ్యువేషన్ పని, బెంచింగ్ అని, వన్ నైట్ స్టాండ్ అని, ఏదో వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటే నీకు లీగల్గా అవన్నీ అప్లై అవుతాయి. వాళ్ళే వద్దంటున్నప్పుడు మనకెందుకు అంటున్నా? అంత వీక్ అయిపోయారు అసలు అబ్బాయిలు, స్ట్రాంగ్ మెన్ లేదు. చెప్తున్నాగా, ఐ లవ్ ఎ గర్ల్ విత్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో దే క్రాస్ ద బౌండరీస్, దే క్రాస్ ద లిమిట్స్. You have to walk away. That's life. అర్థమైందా? అంతే. Be a man. Masculinity. Of course, I love her, but still, there are some certain boundaries you should not cross. ప్రపంచంలో అన్నీ ఏది ఓపెన్గా ఉండదమ్మా. బయటికి లేస్తే అన్ని రూల్స్ ఉంటాయి. నా ఇంటికి వచ్చినప్పుడు నా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నా ఇంట్లో నేను చెప్పలేసి నడుస్తాను, ఆ ఇంటికి వెళ్తే ఎగిరి అంటాడు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు వస్తున్నావు, నువ్వు పక్కనోడి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. పక్క దేశం వెళ్ళినప్పుడు పక్క దేశం రూల్ ఫాలో అవ్వాల్సిందే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ ఇష్టం లేకపోయినా ఫాలో అవుతున్నావు, కానీ వాళ్ళ దీంట్లో ఒక పవర్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా కదా, ఎంతోమంది సీఈఓలు, పెద్ద పెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్స్, ఎంఎంఏ ఫైటర్ మీద ఎవడో ఒక ర్యాండమ్గా ఒక గాలి వచ్చేసి కేసులు పెట్టేసి, రేప్ కేసు, మాలిస్టేషన్, ఇలాంటి కేసులు పెట్టారు. మళ్ళీ ఏంటి మ్యారిటల్ రేప్ అన్నది, అదేంటి నాకు అర్థం కాదు. ఎప్పుడు అది కూడా ఏంటి 10 years బ్యాక్ ఎప్పుడో చేసాడని కేసులు పెడతారు. సో లా అనేది మనకి ఫేవర్గా లేదు. లేనప్పుడు ఎందుకంటున్నా, డీల్ ఏముంది చెప్తున్నానండి. నువ్వు ఇట్స్ వెరీ టఫ్ టు బి ఎ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ 2026లో. మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో ఈ స్టాండర్డ్స్ని పెంచిందే అమ్మాయిలు. నాకు కార్ ఉండాలి, యాచ్ ఉండాలి. ఇంతకుముందు ఒక జాబ్ వస్తే చాలు, గవర్నమెంట్ జాబ్ వచ్చిందే హ్యాపీగా. అప్పుడు మన వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాయిసెస్ ఎక్కువైపోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, కన్ఫ్యూజ్ వల్ల అవుతుంది. సో ఈ అమ్మాయిలకి ఏంటి చెప్పిన చిన్నపిల్లలు మస్తు అవుతుంది కాబట్టి అక్కడ దుబాయ్ యాచ్లో తిరుగుతున్నారు, వాళ్ళ లైఫ్ ఇట్లా, ఆ అమ్మాయి ఎంత బాగా నడుతుంది, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు చిన్నపిల్లలు కదా పాపం, ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వీ నీడ్ ఏ మస్కులర్ మ్యాన్ టు గైడ్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్. చిన్నపిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా మనం. తప్ప అది నోట్లో పెట్టుకోక, ఇది పెట్టుకో, ఇది ఇటు నడువు, ఇక్కడ నడువు అని మనం కేర్ చేసుకుంటూ కూర్చోవాలి. సో అది యాక్చువల్గా ఆ మస్కులర్ మ్యాన్ అనే క్వాలిటీస్ పోయినాయి. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు నో అని చెప్పాలి. బౌండరీస్, ఇది లైక్ ఇట్. యాక్చువల్ ఫెమినిన్ గర్ల్ లైక్ ఇట్. చేయొద్దని చేయదు. చూడండి, మీరు ఎంతోమంది చూస్తూ ఉంటాం కదా, ఎక్కడెక్కడ ఫారెన్లో తిరిగి వచ్చిన మన ఇండియన్స్ అండ్ చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని కూడా వీళ్ళకి మౌల్డ్ అయిపోయి ఇక్కడ చీరలు కట్టుకుని చక్కగా ఉన్నారు. అంటే నేనేమన్నానంటే అలా మౌల్డ్ అవుతారు వాళ్ళు. అందుకే నేను ఏమన్నానంటే, చాలామంది ఒకప్పుడు ఎందుకు పెళ్లి చేశారా, లేట్గా, తొందరగా ఎందుకు పెళ్లి చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ లైక్ ఇట్స్ బిల్డ్, రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం అన్నారు. బిల్డ్ అంటే ఒక్కొక్క దాన్ని ఇటుకు పేర్చుకుని మనం బిల్డింగ్ ఎలా కడతామో అది కూలిపోతే అలాగే ఉంటుంది. చాలా అతి కష్టం మీద కష్టపడి బిల్డ్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని ఇన్స్టెంట్. ఇప్పుడు 3 బాగాలేదు, ఇంకోటి మార్చేద్దాం. ఇప్పుడు ట్రేడింగ్లో కూడా అంతే. నేను ట్రేడర్ని కాబట్టి చెప్తాను. ఒక స్ట్రాటజీ నచ్చలేదు, ఏమంటే ఇంకో స్ట్రాటజీ లేదు. యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్. పెయిన్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో కూడా అంతే. నువ్వు 100 మంది రిలేషన్షిప్లో ఉంటుంది, కానీ నీకు డీప్ కనెక్షన్ అనేది ఎవరితో ఉండదు. నువ్వు ఆ ఒక్క కనెక్షన్ అంటే ఆ లవ్ అనేది, ఆ మెమరీస్ అనేవి అవన్నీ వచ్చిపోతుంటాయి.
కానీ వీళ్ళు అమ్మాయిలు అంటే ఇమీడియట్గా నేను చెప్తున్నా కదా 80% ఆర్ లేడీసే డివోర్స్ ఫైల్ చేశారు, 20% మేము తక్కువ. అంటే మీరు అర్థం చేసుకోండి, దే విల్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్, ఎస్పెషల్లీ ఇన్ 2026లో. వాళ్ళకు దుబాయ్లో యాచ్లు కావాలి, అవి కావాలి, లూయి విటాన్ బ్యాగులు కావాలి, ఇవి కావాలి, ట్రిప్పులు కావాలి. మనకు తెలుసు కదా లైఫ్ ఈజ్ హార్డ్, ఎప్పుడు అదే పని చేయలేము. సో అప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఎందుకు హ్యాపీగా సింగిల్గా ఉండొచ్చు కదా. వాళ్ళే అంటారు సిచ్యువేషన్షిప్ అని మీకు కావాల్సినప్పుడు. సో వీ వాల్యూ దెమ్, వాళ్ళే వాల్యూ చేసుకోవట్లా. దే విల్ గో ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్, ప్రామిస్క్యూస్, డిస్లాయల్. అదే చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా తెలుసుకోండి, ఎందుకు ఇప్పుడు ఎర్లీగా మ్యారేజ్ చేసేవాళ్ళు అంటే అప్పుడే బాండ్ స్టార్ట్ అయ్యింది, వాళ్ళు అలాగా ట్రావెల్ అయ్యి గ్రో అవుతారు. ఎలాగా కలిసి గ్రో అవుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన వాళ్ళు ఎక్కువ కాలం ఉంటేనే మనకు ఆ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయ్యి, గొడవలు వస్తుంటాయి, ఎప్పుడు ఉంటాయి, కానీ మనం కలిసి ఉంటాం కదా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మేల్ మస్కులన్, మగవాళ్ళందరూ అలా ఉంటారు. అదే అమ్మాయిల ఫ్రెండ్షిప్లో ఉండవు, 5 నిమిషాలు వాళ్ళు ఒకరి మీద ఒకరు జెలసీ, ఒకరి మీద ఒకరు ఉంటారు. ఓకే, అందుకనే 21 years అప్పుడు ఏదైతే ఎర్లీలో 18 years అప్పుడు మ్యారేజ్ చేసి ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, అప్పుడు తెలియదు నాకు. ఎందుకంటే అప్పుడు ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేమంటే వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉండాలి సరిగ్గా, లేదంటే వాళ్ళు విచ్చలవాడికి వెళ్ళిపోతారు. సో అది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉంటారు. వాళ్ళ నుంచి, వాళ్ళ ఎమోషన్స్ నుంచి కూడా మనమే కాపాడాలి. అన్నీ దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ అండ్ డమ్ స్టూపిడ్ డెసిషన్ తీసుకుంటారు, దానివల్ల చాలా లాస్ అయిపోతారు వాళ్ళు. సో యూ బీ దట్ మ్యాన్, బీ అ స్ట్రాంగ్ మ్యాన్ టు హర్, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్. అప్పుడు నీ మాట చక్కగా వింటారు వాళ్ళు, బికాస్ హీఈస్ ద మ్యాన్. ఇంకా వేరే చూడరు వాళ్ళు. కోర్స్ ఇప్పుడు ఇంకో కొంతమంది ఉంటారు వెరీ డేర్గా, ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడక్కల. అదే చెప్పాం కదా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ వెరీ ఎస్కాట్స్ ఇన్ దుబాయ్. అది చూసి అమ్మాయిలు కూడా తీసుకుంటూ లేతలేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చూపిస్తుంది. ఎందుకంటే దే గెట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారు, వెళ్ళి ఏం చేస్తారు అక్కడ, బికినీలు వేస్తారు. ఎందుకు? సో నేను స్క్రీన్ మీద ఎలా కనపడతానో చూడండి అని. సో దట్ దే కెన్ గెట్ ఆపర్చునిటీస్. కానీ మీరు ఏం చేయకుండా ఏమైనా చేస్తే పర్పస్ ఉండాలి కదా. ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు? ప్రసాదం లాగా ఇది ఫ్రీయా అందరికి పంచిపెట్టడానికి? సో ప్రొటెక్ట్ యువర్ యాజ్ ఎ, మనకందరికీ తెలుసు, ఉమెన్ వర్ బోర్న్ విత్ వాల్యూ, మెన్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ వాల్యూ కదా. సో మీ వాల్యూని ప్రొటెక్ట్ చేసుకుని ఎవరైతే ఒక పొటెన్షియల్ పార్ట్నర్ ఉన్నాడో వాడి కోసం తీర్చండి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక బర్గర్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఒక KFCకో ఎక్కడో వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఒక బర్గర్ ఆర్డర్ చేస్తాడు, 5 rupees ఇచ్చాడు. అటు తిన్నాడు, కొంచెం తిని అక్కడ పెట్టేశాడు. ఇంకోటి వచ్చి ఆ 5 rupeesని ఇంకోటి కొంచెం తిన్నాడు, అది తిన్నాడు. ఇప్పుడు ఇంకొకడు బిలియనీర్ వచ్చాడు, ఇంకొకటి వచ్చాడు. వాళ్ళందరికీ 5 అయితే ఇది 100 రూపాయలు అన్నాడు. ఫుల్గా కనపడుతున్నాడా? వాళ్ళందరూ తిని వదిలేసింది దాన్ని తీసుకుని వచ్చి 5 ఇస్తే హౌ డస్ హీ ఫీల్? సింపుల్ లాజిక్. వెన్ ద పొటెన్షియల్ పార్ట్నర్ వచ్చినప్పుడు, సో దిస్ ఇస్ హౌ, నేను అంటలా ట్రేడ్ పండితులు, నేను చూసిన అనాలిసిస్ రీసెర్చ్లో అందరూ అబ్బాయిల బయలాజికల్. అది దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను, అంతే. ఇంకెక్కువ మాట్లాడను దీని గురించి. సో దే విల్ ఫీల్ లైక్ దట్. మీరేమో ఎవడెవడెవడకో చీప్ నాయాలందరితో తిరిగేసి, పనికి మాలిన ఎవరితో తిరిగేసేసి, వెన్ యూ గెట్ ద పొటెన్షియల్ వన్, వాడితోనో మీద అడుగుతున్నాడు, వాడికి మాత్రం వాడి అసెట్స్, వాడి ఆస్తులు వాడికి కావాలంటున్నారు. సో డోంట్ యూ థింక్? అబ్బాయికి చెప్తున్నా, ఆలోచించండి. అది వాళ్ళేమో ఎవడెవడకో చీప్ నాయాలకి దమ్మిడికి పనికిరాని వాళ్ళతో తిరుగుతారు. దే హ్యాడ్ ఫన్ అండ్ ఎవ్రీథింగ్, దే ట్రావెల్. ఒక పొటెన్షియల్ పార్ట్నర్ వస్తే, అంటే నీలాంటాడు ఒక సక్సెస్ఫుల్ అని వచ్చినాడు. మెన్ ఆర్ మనం ఎక్స్క్లూజివిటీ కొనుక్కుంటే ప్రైవేట్ జెట్ తిరుగుతాం. ఎందుకు ఎక్స్క్లూజివిటీ కావాలి? అంటే గుంపులో గోవిందలాగా మన బస్సులోకి వెళ్తామా? వెళ్ళాం కదా. కార్ ఎందుకు? మన ఎక్స్క్లూజివిటీ కావాలి. సో మెన్ నీడ్ ఎక్స్క్లూజివిటీ, దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. సో మెన్ ఏంటంటే బయలాజికల్గా అలా ఉంటుంది, ఉమెన్కి బయలాజికల్గా వేరుగా ఉంటుంది. సో ఆ టాపిక్ అదే మన వేరే వీడియోలో చేద్దాం. సో దే ఫీల్ లైక్ ఫుల్డ్, నేను ఫుల్గా కనపడుతున్నాను అంటారు వాళ్ళు. సింపుల్ కదా. సో అందుకని రాంగ్ స్టెప్ అయ్యకూడదు లైఫ్లో. ఇప్పుడు ఆయన చెప్తున్నా, లైఫ్ ఈజ్ లైక్ ఎ చెస్ గేమ్. మీరు కనుక రాంగ్ స్టెప్ ఓడిపోయారంటే యూ మేడ్ ఏ మిస్టేక్ సమ్వేర్ ఇన్ ద పాస్ట్. సో నేను సుమన్ టీవీలో కూడా ఒక వీడియో చేసినప్పుడు అదే లివ్ లైక్ ఎన్ ఈగల్ అండ్ సెలెక్ట్ యువర్ పార్ట్నర్ లైక్ ఎ లీగల్ అని ఒక వీడియో చేశాను. మీరు పాత అక్కడ ఉండాలి. సో ఇది అమ్మాయిలకి ఏంటంటే, సెలెక్ట్ ఏ మ్యాన్ విత్ గుడ్ ఫ్యూచర్, సెలెక్ట్ ఏ ఉమెన్ విత్ గుడ్ పాస్ట్. సో మెన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పాస్ట్, ఉమెన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. అర్థమైందా? అంటే మన ఫ్యూచర్ వీటితో బాగుంటుందని. కానీ మనం ఏంటి, పాస్ట్లో ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, ఎవరెవరితో ఏమేం చేసింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉందా లేదా. సో దట్స్ వై
వీ నీడ్ ఎక్స్క్లూజివిటీ. సో జాగ్రత్తగా ఉండండి. అందుకని ఎప్పుడైతే చూడండి ఓల్డర్ ఉమెన్ ఇప్పుడు అందరూ అలాగే తగులుతున్నారు, పెళ్లి లేట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పాస్ట్ టెన్స్లో ఏమేం చేశారు, ఆ ట్రాక్ రికార్డ్ వాళ్ళు డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్వడు ఎక్కడికి పోవడం అందరికీ కనపడతాయి. దానివల్ల అదే డేంజర్ మనకి. అందుకే ఎర్లీగా అప్పుడులో పెళ్లి ఎందుకు చేసేవాళ్ళు అందుకే అప్పుడు మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడిందని అన్న ఒక సామెత, అది నేను విన్నాను. సో ఐ థింక్ యూ హోప్ యూ అండర్స్టాండ్ కదా. సో పాస్ట్ ఏంటని మీరు జాగ్రత్త చూడండి, లేదంటే నీ ఫ్యూచర్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అమ్మాయిలు ఎప్పుడు కూడా ఇట్ డజంట్ మ్యాటర్, నీ పాస్ట్తో సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు పాస్ట్లో 50 ఏళ్ళ వరకు కూడా నువ్వు ఫెయిల్యూర్గా ఉండొచ్చు, 50 ఏళ్ళ రోజు ఒకరోజు సక్సెస్ అయిపోవచ్చు. ఇమీడియట్గా మొత్తం అమ్మాయిలందరూ నీకోసం లైన్ పెడతారు. అర్థమైందా? దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఓన్లీ. సో సి మెన్ అండ్ అదే ఉమెన్ ఆర్ ఫ్రమ్ వేనస్ అని చెప్పాను కదా, మెన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్, దే ఆర్ డిఫరెంట్. మనం అమ్మాయిల దగ్గర కోరుకునేది వేరు, అబ్బాయిల దగ్గర కోరుకునేది. ఈ పాయింట్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, సో ఆ కొటేషన్ ఏంటంటే సెలెక్ట్ యువర్ మెన్ విత్ గుడ్ ఫ్యూచర్, సెలెక్ట్ యువర్ ఉమెన్ విత్ గుడ్ పాస్ట్ ఆర్ ఫీచర్. ఫీచర్ అంటే ఏంటి? ఫీచర్స్, మంచి బాడీ స్ట్రక్చర్ ఉందా, ఫీచర్స్ ఉందా లేదా. ఎందుకంటే బయోలాజికల్గా అది అంతే. ఎందుకు చూస్తామో తెలుసా మనకి, ఎందుకు అది అట్రాక్టివ్గా ఉంటుందంటే వీ హ్యావ్ టు గివ్ కిడ్స్ మంచి హెల్దీ కిడ్స్ని ఇవ్వగలదా లేదా, ఆ బాడీ స్ట్రక్చర్ అనేది బయోలాజికల్గా మనం అలా చూస్తాం. మెన్లో బయోలాజికల్గా ఇదంతే, మరి సొసైటీల పరంగా కాదు. మనం చూడంగానే ట్రిగ్గర్ అవుతుంది కదా, చూడంగానే ఒక అందమైన చూడంగానే మనకి ఆహ్లాదకరంగా అనిపించింది. అలాగే న్యాచురల్ అంటే బయోలాజికల్. అర్థమైందా? బయోలాజికల్ ఎలా అయితే ఆ చూడంగానే ఎందుకు మంచి స్ట్రక్చర్ సెక్సీగా హాట్గా ఉంటారంటే అలా అట్రాక్ట్ చేస్తేనే వాళ్ళకి అది నేచర్ క్రియేట్ చేసింది. సో అందుకని వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కానీ అమ్మాయిలు ఏంటి ఇంట్రెస్టెడ్ ఎందుకు? అమ్మాయిలు కూడా వెరీ నార్సిసిస్టిక్ అండ్ సెల్ఫిష్గా ఎందుకు ఉండాలి, అది బయోలాజికల్. మీరు అనొద్దు అమ్మాయిల్ని ఎట్టా ఉంది, ఎందుకు అనాలి? దే నీడ్ సంథింగ్ చూస్తున్నారు కదా వాళ్ళు, చెక్ లిస్ట్ వాళ్ళు కావాలి. నువ్వు క్వాలిఫైడే కదా, నువ్వు చూసుకో. మరి నువ్వు కూడా వాళ్ళు ఎలా అయితే క్వాలిటీ చూస్తున్నావు నువ్వు కూడా క్వాలిటీ చూడు అమ్మాయిలో. అదే పాస్ట్ ఏంటి చూడండి, మొత్తం పాస్ట్లో ఏమేం చేశారు, ఎన్ని నగరాలు పోయారు అన్నీ చూడండి. అర్థమైందా? 5,000 ఇస్తే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి, లేకపోతే ఈ హత్యలు జరగవు. మీకు అర్థమవుతుందా? ఇన్వెస్టిగేషన్స్ ఈరోజు డిజిటల్ ప్రింట్లో ఈజీగా తీసిస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు మొత్తం ఉంటుంది. ఓకే, సరే, పాయింట్ అది కాదు. అమ్మాయిలు ఎందుకు చూస్తారు, అమ్మాయిలు ఎందుకు అలాంటి క్వాలిటీస్ స్ట్రాంగ్ మెన్ 6 feet ఎందుకంటే ప్రొటెక్ట్ చేయాలి. అది బయోలాజికల్గా ట్రిగర్ అయిపోతుంది వాళ్ళకి మైండ్లో. ప్లస్ నాకు మంచి ఇల్లు ఉందంటే ఫైనాన్షియల్గా నా పిల్లలు ఫైనాన్షియల్గా నాకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు సిగ్గుండాలి అబ్బాయిలకి. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఐ హేట్ అమ్మాయిలు తప్పేం లేదనిపిస్తుంది ఒక్కోసారి. నువ్వు చేతకానులాగా దద్దమ్మలాగా ఉంటే ఎందుకు నేను ఇష్టపడాలి? మళ్ళీ నువ్వేమో అమ్మాయిలని బ్లేమ్ చేస్తావా? అది నన్ను ఒప్పుకోవట్లేదు, దానికి వేరే కేసెస్ ఉన్నాయి. అందరూ ఉండరు. దేర్ ఆర్ గుడ్ ఉమెన్ ఆల్సో, దేర్ వెరీ గుడ్ మెన్ ఎక్కువ గుడ్గా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ ద క్వాలిటీస్. బికాజ్ వాళ్ళు నార్సిసిస్టిక్, సెల్ఫిష్. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళు పిల్లల్ని ఇవ్వాలి ప్రపంచానికి. ది నీడ్ టు ప్రొటెక్షన్ కావాలి ఆ టైంలో. లాస్ట్ టైం అప్పుడు ప్రీవియస్ ఏన్షియంట్ ఏజెస్లో ఏం జరిగేది, మగవాడు వెళ్ళి హంటింగ్ వెళ్ళి తీసుకొచ్చేవాడు. టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి మెడిసిన్స్ వచ్చేసి ఇంతకాలం బతుకుతున్నాడు. అప్పుడు 10 మంది 20 మంది కనేవాళ్ళు. ఎందుకు తెలుసా? 20 మందిలో ఒకళ్ళు 2 3 బతికేవాళ్ళు అంతే. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఆఫ్ స్ప్రింగ్ని అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక పిల్లల్ని పుట్టించే మిషన్ లాగానే ఉండేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే అప్పుడు ఏన్షియంట్ అంతే. సో వీడు వెళ్ళి తీసుకురావడం, ప్రొటెక్ట్ చేయడం ఇదంతా ఉంటుంది. ఓకే, సో అందుకని వాళ్ళు బయోలాజికల్గా చూస్తారు, నాకు ప్రొటెక్షన్ ఉందా, రేపు నా పిల్లలకి ఏమైనా వస్తే చూసుకోగలరా, నాకేమైనా వస్తే వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు థ్రెట్ ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి మైండ్లో భయాలు ఉంటాయి. పక్కన ఒక మగవాడు ఉంటే, స్ట్రాంగ్ మ్యాన్ ఉంటే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ సేఫ్. ఆ ఎన్విరాన్మెంట్ నువ్వు క్రియేట్ చేయకుండా ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. సో ఆ పాయింట్ వేరు. సో అందుకని ఇలా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఆ క్వాలిఫైడే కాదు మర్చిపోనండి. తర్వాత ఒక మంచి క్వాలిఫైడ్ అమ్మాయిని తీసుకురండి. సో దెన్ బెస్ట్ బ్రీడ్ విల్ కమ్ అవుట్. అంతేగాని ఇప్పుడు వీక్ అమ్మాయిలు వీక్ అబ్బాయిలు చేసేసుకొని సొసైటీని ఒక వీక్ పీపుల్ని ప్రొడ్యూస్ చేస్తాం. దానివల్ల ఇలా తయారవుతుంది. ఓకే, సో అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యారేజ్ అంటే లీగల్గా ప్రాబ్లం ఉంది, ఎథికల్గా కూడా చాలా పాస్ట్లో ఏమేమి ట్రామాస్ ఏమేమి తీసుకొస్తారో మనకు తెలియదు. అందుకే మీరు అందరూ బయోలాజికల్, నేను చెప్పట్లా, ఈ యూత్ నేను చేసిన రీసెర్చ్లో కానీ ఇవన్నీ కానీ చూసిన తర్వాత చాలామంది ఏం జరిగిందంటే, వాళ్ళు యంగ్ అమ్మాయిని ఇష్టపడతారు. ఎందుకంటే 18 to 21 దే హ్యావ్ ద హైయెస్ట్ వాల్యూ. ఆ తర్వాత చెప్పాక ట్యాంట్రమ్స్ తయారవుతాయి, ఎవడెవడో మోసం చేస్తుంటాడు. 1 2 3 అయిపోయినాక ఇక్కడ సోల్ బ్రేక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి, దే బికమ్ లైక్ ఏ గోల్డ్ డిగ్గర్స్. నాకేంటి,
దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. అలాగే నేను చెప్తున్నాను అబ్బాయిల్లో కూడా చాలా మంది దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ మ్యారేజ్. 95% 90% అమ్మాయిలు క్వాలిఫైడ్ కాదు, అబ్బాయిలు క్వాలిఫై కాదు. ఇప్పుడు మీరు ఒక జాబ్ ఉంది, నేను చెప్తున్నా జాబ్లో క్వాలిఫైడ్ అయితే అన్ని చెక్ లిస్ట్ ఉంటేనే క్వాలిఫైడ్ కదా ఆ జాబ్కి. మనకు మ్యారేజ్ కంటే క్వాలిఫికేషన్ లేదు, వయసు వచ్చిందా చేసామా అన్నట్టు ఉంటుంది. తర్వాత ఇది ఇలాంటి సొసైటీల్లో జరిగే అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, అవి మన మీదకి వచ్చి పడతాం. ఓకే, సో నేను కూడా మేము కూడా కోరుకుంటున్నాం, చాలామంది అబ్బాయిలు కోరుకుంటున్నాం అని చెప్తున్నారు. నేను అట్లా ట్రేడ్ పండితులు అంటున్నారు, ఏమంటున్నారంటే మంచి అమ్మాయిలు కావాలంటున్నారు, ఇట్లా ప్రామిస్క్యూస్గా బాడీ కౌంట్లు చెప్పుకుంటారు. ఈవెన్ ఓకే ఫైన్, అందరూ బాడీ కౌంట్లు చెప్పుకున్నారంటే మంచిదేగా. ఇంకా నేను చెప్తున్నా వాళ్ళు ఎవరో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ పెట్టి నా బాడీ కౌంట్ ఎంత ఎంత చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మేము ఇదే అని వాళ్ళు చెప్తున్నారు నిజాయితీగా, మిగిలిన వాళ్ళు అలా చెప్పరు. నీ వెనకాలే ఉండి మోసాలు చేస్తారు, వాడుగా నీ ఈడని మెయింటైన్ చేస్తారు, వీళ్ళని మెయింటైన్ చేస్తుంటారు, నా అబ్బాయిలని అమ్మాయిలని చెప్తాను. సో మీరు అది అర్థం చేసుకోండి. ఇంకా వాళ్ళు చేసేది బెటర్, నిజాయితీగా నేను ఇది అంటున్నారు, నువ్వు ప్రైజ్ ఇస్తే ఇది అని చెప్తున్నారు, నిజాయితీగా సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, కాఫీకి బిల్లు నువ్వే కట్టాలి, నువ్వే అన్నీ తీసుకెళ్ళాలి, సినిమాలకి తిప్పాలి, ఎన్ని తిప్పాలి, అన్నీ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, మళ్ళీ కేసేసి నీ దగ్గర ఉన్న ఆస్తి కూడా లాగేసి నీ చేస్తున్నారు. అంతే కదా, మనం బయటికి వెళ్తే మనమే బిల్ కట్టాలి, కాఫీ బిల్ కట్టాలి, డేట్కి వెళ్ళినా అన్నీ ఖర్చు పెట్టాలి, నువ్వు ట్రావెల్ ప్లాన్ చేయాలి, నువ్వు ఏమన్నా పెళ్ళి అంటే అన్నీ ఖర్చు పెట్టాలి కదా. మరి నేను అదే చెప్తున్నా, పెళ్లి చేసుకోవడం వల్ల అబ్బాయిలకి ఎటువంటి ఉపయోగం లేదు, నాకు తెలిసిన అబ్జర్వేషన్, ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్ లా ప్రకారం. ఎందుకు, సెక్స్ అండ్ చిల్డ్రన్ అది కామనే. వాట్ ఆర్ ది బ్రింగింగ్ టు ద టేబుల్? నువ్వు సెక్యూరిటీ. అమ్మాయిలకి ఏంటంటే కనపడదు. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించడం ఎంత కష్టం వాళ్ళకి తెలియట్లేదు, బ్యాంకులో పడుతుంది కాబట్టి అది కనపడలేదు, ప్రాబ్లం అది. ఆ రెండు తప్ప ఏం చేస్తున్నారు. సో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిందే ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళు ఏంది అదే వద్దనుకున్నారు, వాళ్ళు తెలియట్లేదు. ఎందుకంటే చెప్పినా ఇలాంటి వీక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒక ఫెమినిజం అనే దాన్ని ఇంజెక్ట్ చేసేసి నువ్వు వాళ్ళకి ఎట్టాగా దక్కట్లేదు, అడిగి అందరూ సక్సెస్ పీపుల్, టాల్ పీపుల్, వాళ్ళే హ్యాండ్సమ్ పీపుల్కే వచ్చేస్తున్నాయి. ఇది ఏమి రావట్లా పాపం, ఏ అమ్మాయి ఇడాక చూడట్లా. అందుకని ఈ గుంపు ఎక్కువ ఉంది కదా, ఒక 90% వీళ్ళందరినీ కరప్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ మైండ్లో చెప్పాను కదా, చిన్నపిల్లల మనస్తత్వం లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, నువ్వు బట్టలు ఉడది తప్పులేదు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన సినిమా అంతెందుకు, మన సినిమాలో ఆర్జీవి ఉన్నాడు కదా, ఎందుకు ఆయనకి దరగదు కాబట్టి ఇది కరెక్ట్ తప్పేం కాదు, మీరు చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎందుకు, హీఈస్ హ్యావింగ్ ఫన్. మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి జీవితాంతం పోషించమనండి, లేకపోతే జీవితాంతం చూసుకోమనండి, చూసుకోడు కదా. సో వాడు అట్లాంటివి చెప్తారు. సో ఈ వీక్ పీపుల్ ఏం చేశారంటే వాళ్ళల్లో ఇది ఎక్కిచ్చేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దాం అని చూశారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏమైంది, వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, కానీ దాని వాల్యూని వాళ్ళే తగ్గించుకుంటున్నారు, వాళ్ళే డిస్రెస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నారు, పొటెన్షియల్ పార్ట్నర్ వచ్చినప్పుడు ఇవన్నీ యాక్సెప్ట్ చేయడు కదా. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది వీక్ మేల్, వీక్ మస్కులన్ క్యారెక్టర్ ఎవడో. ఇప్పుడు ఆల్రెడీ నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, వై వుడ్ సమ్మన్ గెట్ వాంట్ టు మ్యారీ ఎ ప్రాస్టిట్యూట్? నోబడీ కదా. సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మీ అమ్మాయిలు ఏంటంటే పాపం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళని డిగ్రేడ్ చేసుకుని ఇలా చేసుకుని చాలామంది పాపం ఒక పొటెన్షియల్ పార్ట్నర్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కావాల్సిందని డిమాండ్ చేస్తున్నాడు, వాడు ఇవ్వట్లేదు. వాడు ఆల్రెడీ రిచ్ అండ్ బిలియనీర్లో ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటాడు? వాడు కూడా మంచి వాళ్ళని చూసుకుంటాడు. నువ్వు ఎలా అయితే క్వాలిటీ చూసే ఒక బిలియనీర్ అని ఇలా ఎలా చూసుకుంటాడు? సో కొద్దిగా లాజికల్గా ఆలోచించట్లేదు. ఓకే, ఇప్పుడు అమ్మాయిల్లో చూసేది అంతా అదేంది, కెమెరామ్యాన్ గంగతో రాంబాబులో ఉంటుంది, మీరంతా సర్వమంగళ మేళమే, మీరు ఇచ్చేది బ్రింగింగ్ టు ద టేబుల్ సేమ్ థింగ్, ఏమి ఉండదు. ఓకే, మీకు కుక్కు మా ఇంట్లో పని చేస్తాడు, వంట చేసేవాడు, అన్ని పని వాళ్ళు ఉన్నారు. వాట్ యు ఆర్ గివింగ్ టు ద టేబుల్ ఎక్స్క్లూజివ్గా నువ్వు అదొకటే ఇవ్వాలి, లాయల్టీ. వాట్ ఐ మీన్, లాయల్టీ. అంతేగాని ఊరందరికీ ఇచ్చేసి తిరిగి మిగిలిపోయింది నాకు ఇచ్చి అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఈ ట్రేడ్ పండితులు ఎవరైతే ఈ యూత్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే ఈ బిలియనీరో, లేకపోతే మంచిగా సెటిల్ అయిన వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, సో దానివల్ల మనకి లీగల్గానూ లేదు. ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళు ఎటువంటి పాస్ట్లో తీసుకొచ్చే వాళ్ళు. సో తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఎటువంటి అఫైర్స్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పింది, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది. సో వై డూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్? ఐ డోంట్ నో. నీకు అదే చెప్తున్నాగా, పిల్లలు సెక్స్ అనేది దిస్ ఇస్ కామన్, ఇద్దరికీ కామనే. బట్ యు ఆర్ బ్రింగింగ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ, సొసైటీలో పేరు, సర్నేమ్ అండ్ ప్రొటెక్షన్
లైఫ్ లాంగ్ నీకు గౌరవం అంటే ఇన్సూరెన్స్. అబ్బాయి ఏమైపోయాడంటే ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు వాడు ఉంటాడు, కానీ అది కనపట్ల. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేసావు కదా, అది అమ్మాయిలకి కనపడట్లేదు అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఓకే, ఎప్పుడైనా ఎవడన్నా వచ్చి బ్రేక్ చేసిన రోడ్డు మీద ఎవడన్నా వచ్చి కొట్టడానికి ఎవరన్నా వచ్చినా ఈజ్ ద మ్యాన్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు స్టాండ్ నిలబడతాడు. అప్పుడు ఇంట్లోకి ఎవడన్నా బ్రేక్ ఇన్ టు యువర్ హౌస్, దెన్ హీ విల్ స్టాండ్ అవుట్, హీ విల్ ఫైట్ ఫర్ ఇట్ ఈవెన్ దో హీ స్కేర్డ్ కదా. సో ఇవన్నీ వాళ్ళకి కనపడట్లా. దెనీడనో అవన్నీ ఒక బిలియనీర్ యాచ్లు, దుబాయ్లో షేకులు ఇలాంటి వాళ్ళని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎందుకు తీసుకుంటారు అనే క్వశ్చన్ అమ్మాయిలకి కలగట్లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. సో అందుకని మీరు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఇప్పుడు బ్రోకెన్. సో డీల్ కూడా కరెక్ట్గా లేదు. చెప్పాను కదా, అబ్బాయిలకి మీ ఆస్తి కూడా ఇచ్చేయాలి. నువ్వు సంపాదించి మనకు తెలుసు ఎంత కష్టమే ₹1 సంపాదించాలంటే. ఇట్స్ వెరీ బ్రూటల్ అండ్ వెరీ అన్ఫైర్ వరల్డ్. బయటికి వెళ్తే ఎన్ని మృగాలతో, డ్రాగన్స్తో మనం ఫైట్ చేసి వస్తాం కదా. అది కూడా ఎవరికి? మన వైఫ్కో చిల్డ్రన్కో ఇవ్వడానికే కదా, మన కోసం అంటూ ఏమీ ఉండదు లైఫ్లో. స్టిల్ దట్స్ వై అందరూ ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ అందరూ సింగిల్ అవుతున్నారు. మీరు కానీ ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. లేదంటే ఇప్పుడు ఆ లోహాగోడ్ పోర్టు మీద, అది కోట మీద నుంచి కిందకి ఎవరో ఒకళ్ళు తోసేస్తారు, మీ ఇష్టం. సో ఫైనల్గా నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, మ్యారేజ్ అనేది అబ్బాయిలకి నాట్ ఎట్ ఆల్ వర్త్ డీల్. సో కాబట్టి మీరందరూ పెళ్ళిళ్ళు మానేసేయండి. లేకపోతే వినలేదు నేను వెళ్ళిపోయి నరకంలో పడతానంటే అది మీ ఇష్టం. సో ఇంకొక ఇంపార్టెంట్ మనకి మీకు బాగా రిలేట్ అయ్యేది చెప్తున్నా. సో పెళ్ళి అవ్వట్లేదు కదా అని చెప్పి పెళ్లి చేసుకోకపోయినంత మాత్రం సక్సెస్ఫుల్ కాదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో చెప్తా ఎగ్జాంపుల్. ఆ పెళ్ళి అనేది అమ్మాయిలకి సక్సెస్ కదా. ఎందుకంటే ఫారిన్లో కూడా చూడండి, ఇలా మోకాళ్ళ మీద వంగుని ఎంతో మంది ఏమైనా చేయొచ్చు, కానీ ఇలా వంగుని కింద అబ్బాయి నుంచి లేస్తాడు. ఎందుకంటే యు ఆర్ రెడీ అయినప్పుడు అమ్మాయి పెద్ద ఓవర్వెల్మ్ అయిపోయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉంటాయి ఒక వైట్ డ్రెస్లో అలాగా నడుచుకుని పెళ్లి చేసుకోవాలనేది, రెక్కల గుర్రం మీద ఎవడో వస్తాడని వాళ్ళకి ఇమాజినేషన్. మనకి ఇప్పుడు అలాంటిది, మనకి కాంకరింగ్ ద వరల్డ్, ప్రపంచాన్ని జయించాలి, అది మన ఎయిమ్, అది సక్సెస్ అనేది. అంతే. దానికి ఎగ్జాంపుల్ ప్రభాస్కి పెళ్లి కాలే, ఫెయిల్యూర్ అని చెప్తావు నువ్వు. సల్మాన్ ఖాన్ పెళ్లి కాల, ఫెయిల్యూర్ అని చెప్తావు నువ్వు. అబ్దుల్ కలాంకి పెళ్లి కాల, ఫెయిల్యూర్ అని చెప్తావు నువ్వు. అర్థమైందా? సో నీ పర్పస్ అనేది బికమింగ్ సంథింగ్ అండ్ కాంకరింగ్ ద వరల్డ్, నాట్ మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ ఫర్ గర్ల్స్. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళకి ఆ మ్యారేజ్ అనేది అమ్మాయిలు ప్రొటెక్ట్ చేయడానికి. దే నీడ్ సమ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్, దే నీడ్ కిడ్స్, పీపుల్. మనకి వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థింగ్స్, కాంకరింగ్ ద థింగ్స్. అమ్మాయిలకి ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. ఓకే, సో మన సక్సెస్ అనేది డిఫైన్డ్ అనే మెజర్మెంట్ పాయింట్ నువ్వు ఎంత సాధించావు అనేది. నువ్వు హౌ ఫిజికల్గా ఫిట్గా ఉన్నావా, లేకపోతే మనీయా, పాపులరా, ఇన్ఫ్లుయెన్సా, వీటి మీద ఉంటుంది. అంతేగాని ఇంకెవడైనా అడిగితే చెప్పు, ప్రభాస్ ఏమన్నా పెళ్లి చేసుకున్నాడా, నువ్వు ఫెయిల్యూర్ అని చెప్తావా? సల్మాన్ ఖాన్ లేకపోతే అబ్దుల్ కలామా? ఇంకా ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు ప్రపంచంలో. సో మ్యారేజ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ మెన్. నీ పర్పస్ అనేది ప్రపంచాన్ని జయించటం, అది తెలుసుకోండి. ఎవడు పడితే ఆడునో, మీ చుట్టాలు, మీ అమ్మ నాన్న, ఇంకెవరో ఎవడ పడితే ఆడు పనికిరాని వాళ్ళందరం నిన్ను పెళ్లి కావట్లేదు, నువ్వే ఫెయిల్యూర్ అని అనడానికి అవసరంలా. వాడిని అడగని, నా లైఫ్ చూసుకోమనంటే అది నిన్ను కష్టాలు పడుతుంటే పెళ్లి చేసుకుని. ఓకే, యువర్ పర్పస్ ఈజ్ టు కాంకర్ ద వరల్డ్, నాట్ మ్యారేజ్. కమ్ ఆన్, క్లోజ్ దిస్ వీడియో, గో టు వర్క్, డూ సంథింగ్, మేక్ సమ్ మనీ, బీ సక్సెస్ఫుల్.